విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 15వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 15వ డివిజన్లో 35 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు అవినాష్ తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, అలాగే స్కూల్ ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ చేస్తున్నట్లు వివరించారు. అలాగే శ్మశాన వాటిక కోసం ₹1 కోటి కేటాయిస్తామని అవినాష్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ కు బై బై చెప్పాలని అవినాష్ ఓటర్లకు పిలుపునిచ్చారు. డివిజన్ కార్పొరేటర్ అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ ఆల్ చల్లారావు గారు, 15వ డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజానీకంతో కలిసి ప్రచార కార్యక్రమం, ప్రతి ఇంటికి గల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ డివిజన్లో దాదాపుగా 31 కోట్లు, 16 కోట్ల రూపాయలు రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ మీద పెడతాం. అదేవిధంగా ఇందాక సోదరిమణి దుర్గా గారు చెప్పిన విధంగా ఏదైతే ఎస్టీపీ ప్లాంట్ ఉందో ఇక్కడ ఉన్న ఎవరైతే సామాన్య ప్రజానికం నివసిస్తున్నారో వాళ్ళకి వాసన రాకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఒక సహకారంతో 31 కోట్ల రూపాయలతో ఈ రోజు ఒక 15వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. ఏదైతే 15వ డివిజన్ సంబంధించిన మెయిన్ రోడ్లు కానివ్వండి, విఎంఆర్ రోడ్స్ నుంచి గాంధీ కాలనీ వరకు రోడ్లు కానివ్వండి, అదేవిధంగా పార్కులు కానివ్వండి, ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పని ఒక స్థలం సేకరిస్తాం కానివ్వండి, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ ప్రజానికంలో ఏదైతే బరియల్ గ్రౌండ్ ఇష్యూ, ఇక ఉన్న సామాన్య ప్రజానికానికి, తూర్పు నియోజక ప్రజానికానికి బరియల్ గ్రౌండ్ కావాలంటే దాదాపుగా ₹1 కోటి పెట్టి ఇక్కడ బరియల్ గ్రౌండ్ కేటాయించి దాని అభివృద్ధి కార్యక్రమం చేస్తాం.